మరణానికే మరణాన్ని ప్రసాదించడం వినడానికి చాలా విరుద్ధంగా ఉత్కంఠభరితంగా ఉందిగదూ. ఈనాటి మన విశ్లేషణలో సరిగ్గా ఇదే కాన్సెప్ట్ని డీకోడ్ చేయబోతున్నాం. కాళాంతక రూపం వెనుక ఉన్న అద్భుతమైన దృశ్యప్రతీకలను, ఆ ప్రతిమలోని నిగూఢ అర్థాన్ని ఇప్పుడు మనం కలిసి పరిశీలిద్దాం. ఈ అద్భుతమైన విరుద్ధతను అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ పదాల సంస్కృత మూలాలను ఒకసారి గమనిద్దాం. కాల అంటే సమయం, అంతకా అంటే అంతం చేసేవాడు, అంటే స్వయంగా కాలానికే ముగింపు పలికేవాడనమాట. అందుకే ఈ రూపాన్ని కాలకాల అని కూడా పిలుస్తుంటారు. అంటే అక్షరాల మరణానికే మరణాన్నిచ్చినవాడనర్థం. భలేగా ఉంది కదా. ఇక తర్వాతి విభాగం 16ఏళ్ల విధి. ఈ నిర్దిష్టమైన అత్యంత శక్తివంతమైన శివుని రూపం వెనుక ఒక అసాధ్యమైన ఎంపిక దాగి ఉంది. అదే మృఖండు మహర్షి కథ. ఆయన ముందు ఒక కఠినమైన ఎంపిక ఉంచబడింది. ఒకవైపు ఎంతో గుణవంతుడైనా కాని కేవలం 16 ఏళ్లు మాత్రమే జీవించే ఒకే ఒక కుమారుడు, మరోవైపు 100 ఏళ్లు బతికే 100 మంది మూర్ఖులైన కుమారులు. ఇక్కడ మహర్షి 100 ఏళ్ల మూర్ఖత్వాన్ని కాదని స్వల్ప ఆయుష్యున్న ఆ ఒక్క ప్రతిభావంతునినే ఎంచుకున్నాడు. ఆ బాలుడే భక్తమార్కండేయుడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కాలానుక్రమాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మార్కండేయుడికి 15వ ఏడు రాగానే సాక్షాత్తు బ్రహ్మదేవుడే మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఇక 16వ ఏడు ప్రవేశించగానే విధి ప్రకారం ప్రాణాలు తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. కాని ఆ బాలుడి భక్తి ముందు వాళ్ళు విఫలమవుతారు. అప్పుడేం జరుగుతుందంటే ఆ మృత్యుదేవుడైన యమధర్మరాజే స్వయంగా రంగంలోకి దిగుతాడు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ మార్కండేయుడు భక్తిలో పూర్తిగా శరణుజొచ్చాడు. ఇదే ఆ ఉత్కంఠభరితమైన ఘట్టానికి దారితీసింది. ఆ భయానక దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. యముడి భయంకరమైన రూపాన్ని చూసి తీవ్రంగా భయపడిన ఆ బాలుడు ఆ ప్రాణాంతకమైన పాశం నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న శివలింగాన్ని తన 2 చేతులతో గట్టిగా హత్తుకుంటాడు. ఈ యొక్క దృశ్యమే ఆ తర్వాత జరగబోయే ఒక అద్భుతమైన దైవిక విస్ఫోటనానికి, శివుని అధికార ప్రదర్శనకు వేదికగా నిలిచింది. తర్వాతి విభాగం సర్వాధికారాన్ని ప్రదర్శించే భంగిమలు. యముని పాశం ఎప్పుడైతే ఆ శివలింగాన్ని తాకిందో అంతే అపరిమితమైన ఆగ్రహంతో శివుడు ఆ లింగం నుండి ఉగ్రరూపంలో బయటకు వచ్చాడు. భౌతిక భంగిమల ద్వారా విధిపై ఆయనకున్న సర్వాధికారాన్ని ఎలా ప్రదర్శించాడో ఇక్కడ మనం చూడొచ్చు. ముందుగా కింది శరీర భంగిమను గమనిస్తే ఈ భంగిమ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. కుడికాలు పద్మపీఠం మీద లేదా లింగంలో ఏమాత్రం కదల్చలేని విధంగా పాతుకుపోయి ఉంటుంది. ఇదొక యాంకర్లాగా పనిచేస్తుంది. ఇక ఎడమకాలు విషయానికి వస్తే అది గాలిలోకి లేచి యముని ఛాతిపై ఒక ప్రాణాంతకమైన తన్ను తన్నడానికి సిద్ధంగా ఉంటుంది. సాక్షాత్తు మరణంపై సాధించిన తిరుగులేని విజయమిది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం శరీర పైభాగంలో కనిపించే అద్భుతమైన ద్వంద్వ స్వభావం, అంటే ఒక డ్యువాలిటీ అనమాట. ముఖంలో విపరీతమైన కోపం, తెరుచుకున్న 3వ కన్ను, భయంకరమైన కోరలు, ఎర్రబడిన కళ్ళు కనిపిస్తాయి. తలపైన గంభీరమైన జటాజూటముంటుంది. ఒక కుడి చేతిలో ఉన్న త్రిశూలం యముడి ఛాతిని చీల్చుతున్నట్లుగా ఉంటే, విచిత్రంగా ఇంకో చేతితో రక్షణను ఇస్తున్నట్లుగా వరదముద్రను ప్రదర్శిస్తారు. ఒకే సమయంలో భయంకరమైన ఉగ్రరూపం, ప్రశాంతమైన రక్షణ, ఈ 2 భావాలు ఈ విగ్రహంలో అద్భుతంగా మిళితమయుంటాయి. మిగిలిన ఎడమ చేతుల విషయానికి వస్తే ఆ ముద్రలు దైవిక అధికారాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తాయి. ఒక చేతిలో విస్మయముద్ర, అంటే యముడు చేసిన దుస్సాహసానికి శివుడు ఆశ్చర్యపోతున్నట్లుగా ఉంటుంది. అలాగే సూచీముద్ర ద్వారా యముడు చేసిన ఆ ఘోరమైన తప్పును ఖచ్చితంగా వేలెత్తి చూపుతారు. నిజంగా ఈ సూక్ష్మమైన ముద్రల ద్వారా ఆ మొత్తం కథ మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. తరువాతి విభాగం పరాజితుని శరీర నిర్మాణం. ఇప్పుడు ఈ దైవిక ఆగ్రహానికి గురైన ఆ టార్గెట్, అదే మరణానికి ప్రతిరూపమైన యమధర్మరాజు స్థితి ఎలా ఉందో ఒక్కసారి విశ్లేషిద్దాం. ఇది నిజంగా విజేతకు పరాజితుడికి మధ్య ఉన్న విపరీతమైన వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఒకవైపు అత్యంత శక్తివంతంగా, కాలు పైకెత్తి తన్నడానికి సిద్ధంగా, చేతుల్లో ఆయుధాలతో సగర్వంగా నిలబడిన శివుడుంటే, మరోవైపు భయంతో కాళ్ళు వణుకుతూ కనీసం నిలదొక్కోలేక చేతిలో ఆ పనికిరాని పాశాన్ని పట్టుకుని దేవుని ముందు చేతులు కట్టుకుని నేలపై ప్రాణాలు కోల్పోయి పడిపోయిన యముడు కనిపిస్తాడు. ఈ విజువల్ కాంట్రాస్ట్ అసలు సాటిలేనిది. తర్వాతి విభాగం అహంకారం యొక్క లొంగుబాటు. దక్షిణ భారతదేశంలోని తిరుకడయూర్ లాంటి దేవాలయాల ద్వారా ప్రాచుర్యం పొందిన ఈ అద్భుతమైన పురాణగాథ కేవలం ఒక కథ మాత్రమే కాదు.
ఇది ఒక చాలా ముఖ్యమైన తాత్విక కోణాన్ని నొక్కి చెబుతుంది. మనిషిలోని అహంకారం, గర్వం ఎప్పటికైనా దేవుని ముందు తలవంచాల్సిందే అని. దీని సాంస్కృతిక ప్రభావం ఎంత లోతైనదంటే, తమిళ తేవారం కవిత్వంలో కాలాంతకుడి రూపాన్ని కీర్తించేటప్పుడు మరణాన్ని తన్నిన ఆ పాదాల భంగిమనే అత్యంత భక్తిశ్రద్ధలతో పదేపదే ప్రస్తావించారు. ఆ పాదమే ఇక్కడ సర్వాధికారానికి అంతిమ ప్రతీక. ఇక చివరి విభాగం కాలాన్ని, సంసారాన్ని అధిగమించడం. యముడిపై సాధించిన ఈ భౌతిక విజయం కేవలం ఒక పౌరాణిక యుద్ధం కాదు. ఇది కాలాన్ని అంటే నిరంతరం ముందుకెళ్లే సమయాన్ని ఎలా జయించాలి అనేదానికి ఒక గొప్ప మెటఫోర్ లాంటిది. ఈ కాళాంతక ప్రతిమ వెనుక ఉన్న అసలైన పరమార్థం ఇక్కడ క్రోడీకరించబడింది. నిజమైన భక్తి ద్వారా జనన మరణ చక్రాల నుండి విముక్తి పొందవచ్చు. యముడి రూపంలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. సర్వశక్తిమంతుడైన ఆ దైవిక అధికారం మాత్రమే అహంకారాన్ని, ఆగకుండా పరిగెత్తే కాలాన్ని శాసించగలదు. ఈ విశ్లేషణను ముగించే ముందు నేలపై పడిపోయిన ఆ యముణ్ణి ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇది మానవ అహంకారం, అనుబంధాల గురించి ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. అహంకారాన్ని, కాలాన్ని జయించడంలో అంతిమ శక్తి దాగి ఉంటే, మరి ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి మనసును బందీగా మార్చే ఆ అహంకారం ఈరోజు ఏ రూపంలో ఉందో మనం ఆలోచించుకోవాలి, అవునా? మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.